మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. లెగరా సాంబయ్య లెగరా అంటూ ఇప్పుడు యూట్యూబ్లో చెక్ చేస్తున్న పాట సింగరు భిక్షమమ్మ గారు. మీ పాటతో స్టార్ట్ చేద్దాము. లెగరా సాంబయ్య పాట పాడండి. 12 స్తంభాల పందిట్ల వియ్యాల పడుకున్న సాంబయ్య లెగరా, సాములోరు వారి నేను మొక్కుతుంటే సన్నాసి అంటారేందయ్యా. లెగరా సాంబయ్య లెగరా, నాయ్య లెగరా, పరమాత్మ లెగరా. మీ పేరు భిక్షమమ్మ, ఆ శంకరుని పేరే పెట్టుకున్నారు. ఆ లెగరా లెగరా అంటూ ఆ దేవుణ్ణి సైతం లేపారు మీరు ఆ పాటలో. నిజంగా చెప్పాలంటే అసలు ముందుగా అసలు ఈ పాట అవకాశం ఎలా వచ్చింది? నాకు పాట అవకాశం నేను ఇంత ముందుకు వచ్చి నాతోటి పాటలు పాడించుకొని పోయింది సెల్లులా. అంటే ఇప్పుడు చరణార్జున్ గారితో మీకు ఎలా బంధుత్వం ఎలా? అంటే ఆ దేవుడు చూడరు అది ఇక్కడికే చేర్పించింది అనేది మేము అనుకున్నాం అన్నట్టు. నాట్లు వేసుకునే మీరు ఇప్పుడు పాటలు పాడుకునేంత స్థాయికి ఎదిగారు. ఇప్పుడు నేను పాడుతుంటే నా మనవరాలు కూడా అదే పని చేస్తారు. అంటే ప్రభుత్వాల సైతం మార్చింది మీ పాట. అంటే 3 రంగుల పాట చాలా ఫేమస్ అయిపోయింది. సో మీకు అలా ఆ పదం ఎలా తీసుకోవాలనిపించింది? రేవంత్ అన్న అప్పుడే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో ఆయన గురించి ట్రోల్స్ అవన్నీ వింటున్నప్పుడు ఎవరైనా అన్నని ఏమన్నా అంటే ఎందుకు మనసుకు చివుకు అనేది, రేవంత్ అన్నకి వెళ్ళి అయితే చాలు అనుకున్నా. ముఖ్యమంత్రితో అంటే మీ సాన్నిహిత్యం ఎలా ఉండేది? నేను నాది ఎలా ఉంటుందంటే నాకు ఒక 5 ఏళ్ళ నుంచి కోరిక ఉండే, మీకు చెప్తున్నాను, ఇంతవరకు ఎక్కడ చెప్పలే. రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను స్వయంగా పెంచుకోవాలి అని కేసీఆర్ గారి దగ్గర ఉండి, అందుకే ఏ పల్లె పిల్లడు పాట చేసిన తర్వాత నన్ను పిలుస్తారు, నేను అలా ఉంటాను అనుకున్నా. అది ఎందుకు కారణాల వల్ల కుదరలేదు. అది కట్ చేస్తే రేవంత్ అన్న సీఎం అయిపోయారు. ఒకరోజు సడన్గా ఫోన్ వచ్చింది, అన్న రమ్మన్నారు, వెళ్ళిపోయాను. పైన ఎప్పుడు నేను రేవంత్ అన్న కూర్చొని పాటలు కంపోజ్ చేసుకుని ఒక రూమ్ ఉంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ రూమ్లోకి నా కోసమే వస్తాడు. వచ్చి కూర్చోగానే ఆయన మొట్టమొదట హాయ్ అండి, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన పాట మాట కార్యక్రమంలో ఇద్దరు విశిష్ట అతిథులు. ఎందుకు విశిష్ట అతిథులు అంటున్నానంటే, ఒకరు ఫోక్ సింగర్ లెగరా సాంబయ్య లెగరా అంటూ ఇప్పుడు యూట్యూబ్లో చెక్ చేస్తున్న పాట సింగరు భిక్షమమ్మ గారు. అదేవిధంగా చరణార్జున్ గారు మనకు సుపరిచితులు. ఇప్పుడు ప్రస్తుతము ఆయన పాట రాజకీయాలను ప్రభుత్వాలను కూడా మార్చింది అని చెప్పొచ్చు. మనకి వాళ్ళతో మాట్లాడి చాలా తెలుసుకుందాం ఈ పాట గురించి, ఈ పాట ఎలా పుట్టింది. వేరే విషయం చెప్పాలంటే వీళ్ళు ఒక పాట బంధమే కాదు, పాత బంధం కూడా ఉంది. దాని విషయం కూడా తెలుసుకుందాము. హాయ్ సార్. హాయ్ అమ్మా. మీ పాటతో స్టార్ట్ చేద్దాము. లెగరా సాంబయ్య పాట పాడండి. 12 స్తంభాల పందిట్ల వియ్యాల పడుకున్న సాంబయ్య లెగరా, లెగరా సాంబయ్య లెగరా, నాయ్య లెగరా, పరమాత్మ లెగరా. వెన్నీళ్ళు సన్నీళ్ళు ఏకము చేసినము సానమడంగా లెగరా, లెగరా సాంబయ్య లెగరా, నాయ్య లెగరా, పరమాత్మ లెగరా. మల్లెలు మాలలు నీకోసం తెచ్చినము అలంకరించంగా లెగరా, లెగరా సాంబయ్య లెగరా, నాయ్య లెగరా, పరమాత్మ లెగరా. మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లెగరా, లెగరా సాంబయ్య లెగరా, నాయ్య లెగరా, పరమాత్మ లెగరా. పరమశివుడాని నేనేడుకుంటే పాములోడంటారు గదరా, లెగరా సాంబయ్య లెగరా, నాయ్య లెగరా, పరమాత్మ లెగరా. గరుడ కంటూడాని నేను అనుకుంటే గంగిరెడ్లోడంటారయ్యా, లెగరా సాంబయ్య లెగరా, నాయ్య లెగరా, పరమాత్మ లెగరా. కాశీనాథుడాని నేను అనుకుంటే కాటిలో బంతవాటయ్యా, లెగరా సాంబయ్య లెగరా, నాయ్య లెగరా, పరమాత్మ లెగరా. సాములోరు వారి నేను మొక్కుతుంటే సన్నాసి అంటారేందయ్యా, లెగరా సాంబయ్య లెగరా, నాయ్య లెగరా, పరమాత్మ లెగరా. చాలా బాగా పాడారు. మీ పేరు భిక్షమమ్మ, ఆ శంకరుని పేరే పెట్టుకున్నారు. ఆ లెగరా లెగరా అంటూ ఆ దేవుణ్ణి సైతం లేపారు మీరు ఆ పాటలో. నిజంగా చెప్పాలంటే అసలు ముందుగా అసలు ఈ పాట అవకాశం ఎలా వచ్చింది? సో దాని గురించి చెప్పండి. నాకు పాట అవకాశం నేను ఇంత ముందుకు ఊళ్ళో పాడేటోడిని, భజనకు కోలాటాలకు అన్నిటికీ పాటలు పాడేటాం. అయితే ఒకరోజు భూతం రమేష్ వాళ్ళ అమ్మ మా ఊరికి వచ్చింది. వచ్చి నాతోటి పాటలు పాడించుకొని పోయింది సెల్లులా. పాడించుకొని రికార్డ్ చేసుకొని పోయింది. పోతే ఒక 6 నెలలకో సంవత్సరానికో మళ్ళీ భూతం రమేష్ మన ఊరికి ఫోక్ ఛానల్ ద్వారాగా ఊళ్ళోకి వచ్చిండు అన్నట్టు. ఇంటర్వ్యూకి వచ్చిండు. వచ్చి పాటలు పాడించుకొని వచ్చిండు. ఇంకా అలా ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవ్వరో లేరురా, హర 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 శంకర ఓం జటాధర ఓం గంగాధర
కైలాసవాస కరుణాంతరంగ కాపాడరామము జడల కంట ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవ్వరు లేరురా. శ్రీశైలవాస శ్రీ మల్లికార్జున చేరుకున్న భక్తులకు మోక్షమివ్వరాదా. నందీశ్వర హర నాగేశ్వర హర ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవ్వరు లేరురా. హర 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 శంకర ఓం జటాధర ఓం గంగాధర శ్రీవగట్ట వాస జడల రామలింగ పార్వతి నాయక పాప వినాశక మహాలింగాయ మహాదేవాయ ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవ్వరు లేరురా. ఆ పాట బాగా వైరల్ అయింది. ఓకే, ఇందాక చెప్పినట్టు మీది పాట బంధమే కాదు పాత బంధం కూడా అన్నాను. అంటే ఇప్పుడు చరణ్ అర్జున్ గారితో మీకు ఎలా బంధుత్వం, ఎలా అసలు ఎలా సార్ ఎలా మిమ్మల్ని? మా బావగారు కొడుకు అన్నట్టు, మా పెద్ద బావగారి కొడుకు, అంటే పెద్ద మామ కొడుకు అన్నట్టు సార్. ఓకే, సో సార్ దగ్గరికి ఎలా వచ్చారు, మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? మేము ఈ పాట కోసమే ఫోక్ ఛానల్ వారు పిలిపించారు అన్నట్టు మమ్మల్ని ఇక్కడికి. పిలిపిస్తే ఈ అడ్రస్ పెట్టి పిలిపించారు. మేము ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక మణికొండల దిగంగానే చింటూ నా కొడుకు అన్నాడు కదా, అమ్మ అన్న ఉండేది కూడా ఇక్కడ నేనే అన్నాడు. అనగానే అయితే నాన్న మనం ఈ పాట పాడినాక పోదాం కానీ, లేకుంటే ఫోన్ చేద్దాం పాడడానికి వచ్చినాం నాన్న అని. కానీ ఇప్పుడే చెప్పొద్దు నాన్న, మరి అన్నకు చూద్దాము తర్వాతకి అయిపోయినాక పోదాంలే అన్నాం. అనుకొని కింద నుంచి పైకి వస్తారకే అక్కడ చరణ్ అర్జున్ పేరే ఉందన్నట్టు అక్కడ. అయితే అమ్మ అన్నదే అయినా స్టూడియో అన్నదే అమ్మా అన్నాడు. ఏమంటే ఇంకా అసలు ఎగిరిపోతుంది అన్నట్టు నా కొడుకు ఆగుతట్లేడు. ఇంకా సంతోషం అయింది అన్నట్టు చాలా. ఇదేంది తెలియకుండా ఇట్నే మరీ అసలు ఆడుకో తర్వాతకి పోదాం అనుకుంటే ఇక్కడికి ఎమ్మటే నా కొడుకు దగ్గరికే మళ్ళీ ఆ దేవుడు చూడరు అది ఇక్కడికే చేర్పించింది అనేది మేము అనుకున్నాం అన్నట్టు. ఇక వచ్చినాం ఇక్కడనే ఉమామహేశ్వర పాడుతుంటే ఎమ్మటే విన్నాడు. విని పిన్ని నీ వాయిస్ బాగుంది, చాలా బాగా పాడుతున్నావు, నీకోసం నేను వాయిస్ అలా పాటలు ఇస్తాను ఇచ్చిండు. అట్లా ఇచ్చి ఇక వాయిస్ బాగుందని ఎమ్మటే ఆ పాట అయిపోగానే సాయంత్రం కల్లా నీకట ఏమన్నా పాటలు ఉంటే చెప్పింది అన్నాడు. అంటే నేను చూస్తాను పాడి చూస్తాను అనగా ఆయన ఈ లెగరా సాంబాయి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకొని అమ్మటే ఇది పాడిపింది అని అంటే అదే నైట్ కల్లా పాడిన అన్నట్టు అమ్మటే. కానీ అది అవుతుందని కూడా అనుకోలేదు, అదే హైలైట్ అయింది అన్నట్టు. చరణ్ అర్జున్ గారు, ఇప్పుడు ఈ పాట విషయం గురించి ఇంకా పాట గురించి మరింత మాట్లాడుకునే ముందు జనరల్గా మీరు నువ్వో రాయి నేనో రాయి అని శిల్పి పాట పాడి చాలా ఫేమస్. సో ఈ శిల్పు అంటే నార్మల్గా పాటల్లోనే చెక్కకుండా ఇప్పుడు మట్టిలోని మాణిక్యాలను కూడా వెలికి తీస్తున్నారు, దానికి కనకవ్వ ఉదాహరణ. సో ఇప్పుడు మరో కనకవ్వని అనొచ్చు మనము. సో ఎలా మీకు ఎలా అనిపించింది ఫస్ట్ తనకి అవకాశం ఇస్తున్నప్పుడు కానీ తన గొంతులో మీరు ఏం గమనించారు? అంటే నేను బేసికల్గా నాకు ఏంటంటే నేను ఈ ఇండిపెండెంట్ సాంగ్స్ మొదలుపెట్టినప్పటి నుంచి నాకు ఒక చిన్న ఐడియా ఏముండే అంటే చరణ్ అర్జున్ అనే పాటని కానీ నన్ను కానీ చాలా ప్యూర్గా ఇష్టపడతారు ప్రజలు. అంటే మన పాటలు ఆ సహజత్వాన్ని ఆ స్వచ్ఛతను కోరుకుంటున్నారు. అలా కోరుకుంటున్న క్రమంలో ఆ గొంతుల్లో కూడా అదే ఆ స్వచ్ఛత అంటే అమాయకత్వపు ఒరిజినాలిటీ వాయిసెస్ ఉంటాయి. అసలు మైక్లు అంటే ఏంటో స్టూడియోలు అంటే ఏంటో తెలియకుండా అంటే జనరల్ ఇప్పుడు యాక్చువల్ మా అమ్మ కూడా మంచి సింగర్ ఉండే. మా అమ్మ చాలా అద్భుతంగా పాటలు పాడేది వచ్చింది. కానీ నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఇండస్ట్రీకి వచ్చే టైంకి ఆమె లేదు. ఆమె అదృష్టం ఉండుంటే ఆమె ఈరోజు ఆమె కూడా అయ్యేది. సో నాకు అదొక లోటు ఉండే, అమ్మని నేను సింగర్ చేయలేకపోయాను. సో ఇంకా అమ్మ అని చేయలేకపోయింది, చిన్నమ్మని చేసిన అంతే. అయితే ఏమైందంటే ఈమె పాటలు పాడుతుందని నాకు తెలుసు, కోలాటాలు అవి పాడుతుంటదని. బట్ మన వాళ్ళు అనేసరికి మనం రికార్డింగ్ ఈ థాట్ నాకు ఎన్నడూ రాలే, ఆమె కూడా నన్ను ఎప్పుడు అడగలే. అంటే మీరు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ లేకుంటే నేనంటే ఈ కెరియర్లో పడిపోయి వీళ్ళందరితో సరిగ్గా ఫ్యామిలీతో ఫంక్షన్స్కి వాటికి ఎప్పుడు నేను పోలేదు. చాలా సంవత్సరాలు అవుతుంది దూరం. చిన్నగా ఉన్నప్పుడు నేను స్కూల్ టైంలో సెలవులు వస్తే ఈ ఊరికి వెళ్ళేది. మా ఒరిజినల్ ఊరు అది అన్నట్టు, మా తాత వాళ్ళు మా నాన్న పుట్టిన ఊరు అది. నేనేమో ఇక్కడ మా ఇప్పుడున్న ఊరిలో పుట్టాను, కానీ సెలవులు వచ్చినాయంటే ఇక్కడికే వెళ్ళేది. బాబాయ్ ఇప్పుడు శంకర్ బాబాయ్ అని ఉంటాడు, పిన్ని వాళ్ళ హస్బెండ్. సో తనే ఎక్కువ నాకు క్లోజ్, ముగ్గురు అన్నదమ్ములు ఉన్నా అతనితో ఎక్కువ క్లోజ్ ఉండేది. బట్ కానీ ఎప్పుడైతే సినిమా ఫీల్డ్లోకి ఇటు వచ్చానో కెరియర్లో ఒడిదుడుకులు మళ్ళీ లేసే క్రమంలో ఆల్మోస్ట్ చుట్టాలు ఫ్యామిలీస్ అన్నీ దూరం అయిపోయాయి. సో నాకు ఆమె వాయిస్ని వినే అదృష్టం నాకు ఎక్కడ దొరకలేదు. అంటే పిన్ని ఏదో కోలాటాలు వేస్తూ ఉంటుందని తెలుసు, బట్ ఆమె గొంతు అంత ఉందని నాకు అర్థం కాలే. ఓరో సడన్గా నేను అంటే జనరల్గా ఈ ప్రాసెస్లో నేను చాలామంది సింగర్స్ని
నాకు వీలైనంత మైక్ టీవీకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక కనకవ్వనైనా మా పిన్నిని కూడా మైక్ టీవీ ద్వారానే నాకు తెలిసింది. అయితే మన ఇప్పుడు నల్గొండ గద్దర్ నరసన్న అయినా అంటే వీళ్ళందరి విజయాలు చూస్తున్నప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది నాకు ఎక్కడో. సో ఆ కిక్ చూశాను కాబట్టి దాన్ని మళ్ళీ పొందాలని ఆనందం. అంటే మనం గుర్తించిన ఒక అంటే మన ద్వారా ప్రపంచానికి తెలిసిన ఒక వ్యక్తి అందరూ ఆరాధిస్తుంటే, అందరూ వెంటబడుతుంటే, అందరూ ఇష్టపడుతుంటే అదొక ఆనందం. ఆల్రెడీ సక్సెస్లో ఉన్న వాళ్ళు వెంటబడడం కన్నా కూడా. సో నేను సినిమాలలో కూడా మ్యాక్స్ ఎవరైతే స్ట్రగుల్స్లో ఉన్నారో వాళ్ళతో పాడించడానికి ట్రై చేస్తుంటాను. కానీ ఆ మార్కెట్లని సినిమా దాని లెక్కల్లో వాటిలలో ఒక్కొక్కసారి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఆడియో కంపెనీలు కూడా చెప్పి వినాల్సి వస్తుంది ఇప్పుడు. కానీ మ్యాక్స్ నేను ఇలా కొత్త వాయిస్లను ఇష్టపడుతుంటాను. అందులో ఇలాంటి మట్టి వాయిస్లు ఇంకా ఇష్టం నాకు. ఒకరోజు ఏదో మేము యథాలాపంగా పనిచేసుకుంటున్నాము. ఇక్కడ నా దగ్గరే ఎఫ్రాయిం అన్న అని ఒక అతను, తను మా స్టూడియోలోనే ఆయనకు ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో ఆయన పని చేసుకుంటారు. మైక్ టీవీ వల్ల ఆయనతో పని చేస్తూ ఉంటారు. వీళ్ళకి మన స్టూడియో అడ్రస్ అంటే అతను అడ్రస్ ఇచ్చారన్నట్టు. అతను మన స్టూడియోలో నా దగ్గరికి వాళ్ళకు తెలియదు, వాళ్ళు వచ్చేది నాకు తెలియదు. నేను కూడా డోర్ తీయంగానే ఓపెన్ చేస్తే తమ్ముడు పిన్ని కనపడితే వీళ్ళు ఏదో మామూలుగా ఏదో వస్తారు కదా సిటీలో, ఏదో వచ్చారేమో, ఇంటికి వచ్చారేమో, ఇది ఇల్లు అనుకొని వచ్చారేమో. ఆ రోజు ఒక డైరెక్టర్ ఉన్నాడు నాకు లోపల. సీరియస్గా నేను ఏదో స్టోరీ వింటున్నా. అరే వాళ్ళని ఇంటికి పంపించండి, ఇల్లు వేరే ఉంటుంది, ఇంటికి పంపించండి అని చెప్పి నేను పంపించాను. వీళ్ళు మరి మేము పాట కోసం వచ్చామంటలేరు, మాకు తెలియదు. సో పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ షాక్ ఏమైందంటే ఈమె ఇక్కడికే వచ్చింది, వాళ్ళ దగ్గరికి మైక్ టీవీ వాళ్ళ పాట పాడడానికి వచ్చింది. అరే వీళ్ళు సెలెక్ట్ చేశారా, నేను ఎందుకు గుర్తించలేదు పిన్నిని, ఎవరెవరినో గుర్తించాను, ఎవరెవరికో పాటలు పాడిస్తాం, మన ఇంట్లోనే ఉందా, వాళ్ళు ఎవరో గుర్తించారు ఏంటి అని చెప్పి అసలు విందామని ఆ రూమ్లోకి వెళ్ళాను. నేను జనరల్గా వెళ్ళాను రూమ్లోకి, వేరే వాళ్ళ వర్క్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళాను. కానీ పిన్నియే కదా అనుకుని పోయే లోపలికి. పోయేసరికి పాడింది ఆ పాటని. దాంట్లో ఏదో తగ్గింది నాకు అనిపించింది, ఏదో ఒక ఎనర్జీ. సరే పిన్నిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు, నా పాట కాదు, నాకు సంబంధం లేదు అది. కానీ ఏదో తగ్గింది అని చెప్పి ఒకటేదో ఒక్క లైన్ వేస్తే బాగుంటుంది, ఎనర్జీ వస్తుంది అని చెప్పి నేను అనేసి పాడేశాను. అంటే మైక్ టీవీ అంటే ఆల్మోస్ట్ అది కూడా నాకు ఓన్ లాగానే. ఎందుకంటే నేను 5-6 సాంగ్స్ అక్కడ చేశాను, వాళ్ళతో నాకు మంచి అనుబంధం ఉంటుంది. సో దానివల్ల నేను పోయి శంభో శివ శివ శంభో శివ శివ అని ఒక ముందులో లైన్ వేసాను. అది బాగా ఎనర్జీ వచ్చింది పాటకి. సరేలే ఇంకా ఈ పాట వర్కౌట్ అయితే పిన్ని అంటే మళ్ళీ బయటకు వచ్చాక మేము అప్పటికే శివరాత్రి మీద ఒక పాట చేస్తున్నాం. విహా అని ఒక అమ్మాయి నేను కలిసి శివరాత్రి గురించి ఒక పాట ఆల్రెడీ కంపోజ్ చేసి రెడీ చేసి పెట్టాం. అనిపించింది టక్కున, సరే ఎలాగో లాంచ్ అవుతుంది కదా అక్కడ, మన దాంట్లో కూడా శివరాత్రి చేస్తున్నాం. సో నా ఛానల్లో కూడా నా పాటల్లో కూడా తను ఇన్వాల్వ్ అయితే ఇంకా కొంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా అని చెప్పి అనిపించి అప్పటికప్పుడు ఆ రాగానికి తగ్గట్టు మళ్ళీ వీళ్ళకి ఏంటంటే మన సాంగ్ని ఏదో సినిమాటిక్ కంపోజ్ చేసి ఇది పాడమంటే రాదు, అంటే వస్తుంది మీకు తర్వాత తెలిసింది నాకు వస్తుందని. ఆ రోజు నాకు అర్థం కాలే వస్తుందని. సో నీకు వచ్చినది ఏదన్నా ఒక రాగాన్ని చెప్పి పాడు, దానికి మ్యాచ్ అయ్యేది ఏదన్నా ఒకటి పాడంటే అది ఏదో లెగరా అనేది పాడితే దానికి నేను లిరిక్స్ అన్ని మళ్ళీ ఫ్రేమ్ సెట్ చేసి ఇప్పుడు చూడండి మొత్తం నేను ఆశ్చర్యపోతున్నాను. అది మొత్తం పాడింది కదా, అవన్నీ నేను రాసిన లిరిక్సే. పరమశివుడు అవన్నీ కూడా అసలు ఆమెకు చదువు రాదు, ఆ నోటెడ్ మరి ఎలా పాడేసింది నాకే గుర్తులేవు అవి. సో అప్పుడు పాడించిన తర్వాత అది ఏంటో మరి మైక్ టీవీది అది వర్కౌట్ అవ్వలేదు వాళ్ళకు పాపం, ఏదో కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి. మంచిదైంది ఆ రోజు నాకు ఐడియా వచ్చి ఇందులో పాడించాను. అంటే ఆ ఫస్ట్ సాంగ్ అదేదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి తీసేసిరని చెప్పి డిసప్పాయింట్ అయ్యేదేమో. దేవుడు ఆమెకి శంకరుడే, మా బాబాయ్ పేరు కూడా శంకరే. సో ఏదో రకంగా శంకరుడు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఇంతమందిని తీసుకొచ్చిన దానికంటే కూడా, అంటే తీసుకొచ్చిందని నేను చెప్పను, వాళ్ళ ప్రతిభ ఆ సమయానికి అలా కుదిరినాయి అంతే, కనకవలైన వీళ్ళందరూ. బట్ పిన్నిది నాకు ఎందుకు హ్యాపీ అనిపించింది అంటే రిలీజ్ అయిన 1/2 అవర్లోనే మంగ్లీ నాకు ఫోన్ చేసింది తన వాయిస్ గురించి. చేసి అసలు ఎంత గొప్ప వాయిస్, ఎంత బోల్డ్గా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది వాయిస్, నేను ఆ కాంబినేషన్లో పాట పాడాలి నెక్స్ట్ టైము, అసలు నాకు ఈ ఇయర్ వచ్చిన శివరాత్రి పాటల్లో ద బెస్ట్ సాంగ్ ఇదే అని చెప్పి తను ఒక గంట సేపు మాట్లాడింది. తర్వాత సురేష్ బొబ్బిలి అని మ్యూజిక్ డైరెక్టర్, నాకు మంచి క్లోజ్ ఫ్రెండే, తను ఎప్పుడు రూరల్ సినిమాలు ఇలాంటివి చేస్తూ ఉంటాడు. సో తనుండి అసలు అన్న ఏం వాయిస్ అన్న, అది ఎక్కడ పట్టుకొచ్చినావు అన్న, నా నెక్స్ట్ సినిమాలో తను ఆ వాయిస్ కావాలని. ఇంకెవరెవరో చాలా మంది, అంటే అసలు నాకు గుర్తులేదు ఇప్పుడు. మీరు ఒక్క పాటకే ఏదో 10 పాటలు పాడలేదామే సెలబ్రిటీ, ఇంకేం అవ్వలే. మీరు ఆ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే కూడా నేను యూట్యూబ్లో జిఎంసి ఛానల్లో చేసిన ఏ పాటకైనా నా వాయిస్కే ఉంటుంది, అందరు కనెక్ట్ అవుతారు. నా వాయిస్ కాకుండా ఏదన్నా వేరే వాయిస్ పెడితే అబ్బా చరణన్న నువ్వు ఎందుకు వాడలేదు అంటారు. కింద రీచ్ రీచ్ ఉన్నా కూడా చరణన్న నీ వాయిస్లో పాడుంటే బాగుండేది అంటారు. మొట్టమొదటిసారి
అసలు మమ్మల్ని అందరం కొట్టేసి ఈ పాట మొత్తం ఈమెతోనే పాడిస్తే బాగుండేది, ఈ పాట అంతా ఈమెతోనే పాడిస్తే బాగుండేది అంటున్నారు. అంటే చరణ్ అర్జున్ కూడా మించేసింది సింగర్గా. అంటే ఇప్పుడు ఆమె వాయిస్కి మీరు అంటే ఆ ట్యూన్లో చేయడం గ్రేటు, ఇంకా ఆ లిరిక్స్ కూడా అంటే మీరు అద్భుతంగా రాస్తారు లిరిక్స్. ఇంకా దేవుడి పాటలు అంటే ఇంకా బాగా అంటే ఆ పల్లె పదాలు జానపదాల బాగా నాకు గ్రిప్ ఉంటుంది దాంట్లో. అంటే వీళ్ళు పలికే విధానం అంటే నేను ఏ సింగర్ని బట్టి ఆ సింగర్ సెట్ చేస్తా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే భాష ఉంటుంది, మనం వాళ్ళ మీదకి వెళ్ళి సంస్కృతాలు లేకపోతే మన మేధస్సును రుద్దామనుకోండి వాళ్ళ పలకడమే రాదు. ఆ ట్యూన్ మీటర్లోనే చాలా అందంగా ఈజీగా నోటికి వచ్చేలాంటి పదాలను సెట్ చేస్తే ఈజీగా వాళ్ళకి వచ్చేస్తాయి. ఇప్పుడు కనకవ్వ అయినా అంతే, ఈమైనా అంతే. సో చాలామంది అనేది ఏంటంటే ఇంకా అసలు ఈ తనకు సినిమా వాళ్ళు అంటే ఇంత కనకవ్వను కూడా చాలా రోజుల తర్వాత ఒక 5-6 పాటల తర్వాత కానీ సినిమా వాళ్ళు గుర్తించడం స్టార్ట్ చేయలే. ఇవి మొదటి పాటకే సినిమా వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ పాటే సినిమా. అంటే నేను కాల్ చేసినప్పుడు సినిమా పాటలోనే ఉన్నారు. ఓకే, సో ఇక ఈ లిరిక్స్ విషయానికి వస్తే ఒకవైపు నిందాస్తుతి ఉంటుంది, ఇంకొక వైపు ఏంటంటే ఇప్పుడు దాంట్లో తత్వం, శివతత్వము. అంటే సామాన్య మానవుడు శివుని చూసి ఎలా ఆదర్శం అవ్వాలో అని అంత బాగుంటాయి లిరిక్స్. అంటే అలా ఎలా వస్తాయి మీకు లిరిక్స్ని? ప్రతిసారి నేను ఆశ్చర్యానికి లోనవుతా మీ లిరిక్స్ విన్నప్పుడు. నేను లిరిక్స్ వింటూ ఉంటాను ఎందుకంటే ప్రతిదీ. సో అది ఎలా సాధ్యం మీకు? అది ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అంటే నేను ఆ సందర్భంలోకి వెళ్ళిపోతాను, ఆ సమయానికి ఏం చేస్తున్నానో దాంట్లో పరిపూర్ణంగా ఉండిపోతాను నేను. అది నేను నమ్ముతానా నమ్మనా, ఆ విషయాన్నితో నేను ఏకీభవిస్తానా లేదా ఇవన్నీ తర్వాత ముచ్చట. అప్పుడు నేను ఆ పనిని తలెత్తుకున్నాను, అది తీసుకున్నానంటే దాంట్లో 100% వెళ్తాను. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఆన్సర్స్ ఉంటాయి దేవుడి మీద, అలాగే చాలా మందికి ఉంటాయి. అంటే ఒక పాటని మన భావజాలాన్ని ఒకే రకమైన భావజాలాన్ని ఇతరుల మీద రుద్దడం నాకు ఇష్టం ఉండదు. దేవుడిని నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు, మధ్యస్థం వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. సో అందరు కూడా ఆ పాటకు రిలేట్ అవ్వాలి అంటే అన్ని పెట్టాలి దాంట్లో. క్వశ్చనింగ్ ఉండాలి, ఆన్సరింగ్ ఉండాలి, అలాగే సందేహాలు ఉండాలి, దేవుడి బలాన్ని చూపించాలి. సో ఇవన్నీ అనుకొని ఒక పాటలో ఆ కాంబినేషన్ సెట్ చేస్తాను నేను. అందుకే మీకు అంత తొందరగా అది మిలియన్లో దూసుకుపోతుంది. అంటే లెగరా సంబయ్ ఆ ట్యూన్ కూడా అసలు అద్భుతం. అది రిపీటెడ్గా వచ్చేసి తనకి మళ్ళీ ఓకలే, తన ఓకల్ ఇన్స్ట్రుమెంట్ కూడా సంబంధం లేకుండా వాయిసే అసలు వాయిసే ప్లస్. నేను రూరల్ వాయిస్లు తీసుకొద్దామని నేను చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో నేను చాలా వాయిస్లు విన్నాను, కొన్ని తీసుకొచ్చాను, కొన్ని ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. కానీ అందరిలోకి అంటే మా పిన్ని అని నేను చెప్పట్లే అసలు. యాక్చువల్గా నేను ఆమెకు చెప్పినాను పిన్ని అని చెప్పక, ఇక్కడ జనాలు ఏమంటారంటే అలా పిన్ని చెబట్టి ఆయన పాడిచ్చాడు అంటారు అని చెప్పాను. కానీ అలాగా నేను అసలు అలాంటివన్నీ కాదు, నాకు కావాల్సిన వాళ్ళు అని చెప్పి అలాంటి ఎప్పుడో పాడించాలి కదా, సమయం వచ్చింది. సో అలా చాలా వాయిస్లు రూరల్ వాయిస్లలో తీసుకుంటే అసలు నల్గొండ గద్దర్ ఒక మేల్లో చూసుకున్నప్పుడు అన్న వాయిస్ ఒక ఎలా అయితే బలంగా స్ట్రాంగ్గా ఎలా ఉంటుందో ఆయనది, ఈమెది ఇంకా తనకన్నా మించిన వాయిస్ ఈమెది ఫిమేల్లో. అంటే ఈమెది ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే నేను చెప్పినవి కూడా పాడేస్తుంది. అంటే నిన్న సినిమా కోసం చేసినది అసలు అది ఎలాంటి రూరల్ సంబంధించిన ట్యూన్ కాదు, ఆమెకు తెలియనే తెలియదు నేను కంపోజ్ చేసిన ట్యూన్ అది. నేను ఆ చేసింది ఇట్లా వింటే కొంచెం టైం తీసుకుంది అంతే తప్ప. బట్ అలా ఇలాంటి సింగర్స్ ఎవరు చేయరు, అది కష్టం చాలా. ఒక 2-3 రోజులు పడుతుంది వాళ్ళతో పాడేయాలంటే. కానీ తను చాలా ఒక 1 hour 2 hours పాడేసింది అద్భుతంగా. నాకు తెలిసి లెగరా సంబయ్య కంటే బాగా పాడింది ఇంకా అది వచ్చే పాట. ఏమన్నా లిరిక్స్ మా కోసం? అది సినిమా పాట కదా, సినిమా పాట లిరిక్స్. అయితే మీ కుటుంబ నేపథ్యం అంటే మేము విన్నది ఏంటంటే నాట్లు వేసుకునే మీరు ఇప్పుడు పాటలు పాడుకునేంత స్థాయికి ఎదిగారు. అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంది? అంటే ఎలా వచ్చారు మీరు? మీకు ఇంటి దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? మాకు ఇంటి దగ్గర బాగానే ఉంటుంది, మా సార్ బాగానే సపోర్ట్ చేస్తాడు, నా కొడుకు సపోర్ట్ చేస్తాడు, నా బిడ్డ సపోర్ట్ ఉంటుంది. నాకు అంత ముందుకు కూడా అమ్మకు పాటలు బాగా వచ్చేది అన్నట్టు. ఆమె ద్వారాగా నాకు అమ్మకు వస్తాయి, అన్నయ్యకు వస్తాయి, 2 తమ్ములకు వస్తాయి, నాన్న భాగవతాలు ఆడేది. ఇక వాళ్ళ ద్వారా వాళ్ళు పాడుతుంటే చిన్నప్పుడు వినేది అన్నట్టు, ఏ సాంగ్స్ అయినా వినేది. విని మళ్ళీ నేను పాడుకుంటే తిరిగేది అన్నట్టు ఇంట్లో. ఇప్పుడు నేను పాడుతుంటే నా మనవరాలు కూడా అదే పని చేస్తారు అన్నట్టు. అంటే మీరు ఊహించారా ఇట్లా ఇంత ఈ స్థాయికి వస్తాను నేను? అంటే ఇంకా పెద్ద స్థాయికి వెళ్తారు, ఎందుకంటే ఇప్పుడు సార్ అన్నట్టుగా సో ఆల్రెడీ ప్రూవ్ చేశారు ఎంతో మందిని, మీరు కూడా ఆ స్థాయికి వెళ్తారు కంపల్సరీ. అసలు అనుకోలే నేనైతే ఇట్లా పాడతా ఇట్లా వస్తుంది నాకు ఈ అవకాశాలు వస్తాయని అయితే అనుకోలే. నేను ఏ రోజు కూడా అనుకోలేదు, మామూలుగా కోలాటాలు చేసుకుంటా ఇక గదే పని ఏమన్నా అది అనుకునేదాన్ని. కాకపోతే నాకు ఉండేది ఆశ, నేను పాడాలి కనకమ్మ పాటలేని కూడా అది కూడా అంత ముసలామాసమడితే పాడుతుంది, నాకు వస్తుందా ఏ రోజు కన్నా ఇట్లా అనేది అనుకునేదాన్ని అన్నట్టు. నేను అంతే అనుకున్నదాను, నన్ను ఎందుకు పాడిస్తలేడని అన్నట్టుగా.
నేను ఎప్పుడు అనుకోలేదు నాన్న అప్పుడు అట్లాగానే ఇట్లా అసలు నాకు ఈ అవకాశం వస్తుందా రాదా అని అనుకునేదాన్ని. ఇంకా దేవుని దయ వల్ల ఫోక్ స్టార్ వాళ్ళు వచ్చారు, అవకాశం వచ్చింది. దానికి తోడు నా కొడుకు సపోర్ట్ ఉంది ఇక్కడ ఇప్పుడు. ప్లస్ ఏంటంటే వీడియోలో కూడా చాలా న్యాచురల్గా అంటే మనస్ఫూర్తి. ఇప్పుడు మన నల్గొండ గద్దర నర్సన్నే మొన్న వచ్చిన స్టూడియోకి వచ్చినప్పుడు పాట చూసి అంటున్నాడు, ఆమె పాడుతూ ఉంటే ఆమె ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే చిన్ని ఏదో శివుడు ఆమె కొడుకు అన్నట్టు, ఓ తల్లి లేరా అయ్యా మా అయ్య లేరా జర చూడరా అయ్యా అని ఒక ప్రేమని చూపిస్తూ ఆ ఫేస్లో కనపడుతుంది, ఆ స్మైల్లో. అది కూడా ఆ కాంబినేషన్ అంటే చాలామంది వాయిస్ బాగుంటుంది కానీ స్క్రీన్ ముందరికి వచ్చేటప్పటికి ఫెయిల్ అయిపోతుంటారు. ఈమె కనపడిన లగరా సాంబయ్య పాటలో ఈమె కనపడినప్పుడు ఈమె పాట వచ్చినప్పుడు తర్వాత అమ్మాయి కూడా బాగుపడింది. అమ్మాయి సినిమా ప్రొఫెషనల్ సింగరే, కానీ ఈమెది మరీ అయిపోయేసరికి ఈమె బాగా జనాల్ని మంత్రముగ్ధులు చేసేసరికి మిగతా అది కనపడకుండా తెలిపోయింది. అంటే నిజంగా మీరు అన్నట్టుగా అంటే వేడి నీళ్ళు చన్నీళ్ళు పెట్టి నిజంగా తన కొడుక్కి స్నానానికి పిలుస్తున్నట్టుగా ఎంత బాగా. యాక్చువల్ ఆ పాట వీడియో కానీ అదంతా అమ్మాయి చేసుకుంది, తన కోసం చేసుకుంది. అనుకోకుండా నేను పిన్నిని దాంట్లో సెట్ చేయడం వల్ల అదే పాట ఈమెకే వెళ్ళిపోయింది. ఒక కోలాటం పాట పాడండి మరి. కోలాటం పాట. కోలు కోలే ఆ కోలు కోలే ఈ కోలు కోలే సెలియో భారత కోలాటం లలన కోలు కోలే సెలియో భారత కోలాటం లలన మందయ్యానా ఓ మందయ్యానా నీ మాటలేమో మామిడి పండ్లు సుందరదానా సై సై బామా మంచిదిరా బంగారు గుల్లదిరా అది కాని కులము కన్నే పడసు ఏమీ సేదన్నా సై సై అక్క చూడే ఈడెక్కడోడే నా పక్కనున్న అంతే సాలు సక్కనయ్యా సై సై కోలు కోలే ఆ కోలు కోలే ఈ కోలు కోలే సెలియో భారత కోలాటం లలన. ఏ ఇన్స్ట్రుమెంట్ కూడా అక్కర్లేదు వోకల్కి. సరే మీ దగ్గరికి వస్తే ఈ మధ్య ఇందాక అన్నట్టుగా అంటే ప్రభుత్వాల సైతం మార్చింది మీ పాట అంటే జనరల్గా 3 రంగుల పాట చాలా ఫేమస్ అయిపోయింది. సో 3 రంగులు అనే పదం తీసుకోవడం అంటే 3 రంగుల జెండా అంటే బేసిక్గా మనకు జాతీయ జెండా గుర్తుకొస్తుంది. ఏ రైటర్ కూడా దాన్ని తీసుకోవడానికి సాహసించకపోవచ్చు అంటే అకార్డింగ్ టు మీ. సో మీకు అలా ఆ పదం ఎలా తీసుకోవాలనిపించింది? సో అంటే నాకేమంటే రేవంత్ అన్న అప్పుడే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో ఆయన గురించి ట్రోల్స్ అవన్నీ వింటున్నప్పుడు టీడీపీ మనిషి అని లేకపోతే బాబు గారి అది ఏంటో మాటలేదు అంటారు సిబిఎన్ చెంచా అని ఇంకెట్ట రకరకాల మాటలు వింటున్నప్పుడు ఒక 10 years నుంచి రేవంత్ అన్నతో నేను ట్రావెల్ అవుతున్న చోటు తెలియకుండా ఆయన మా ఓన్ బ్రదర్ అనే ఫీలింగ్ వచ్చేసి ఉంటుంది కదా. ఎవరైనా అన్నని ఏమన్నా అంటే ఎందుకు మనసుకు చివుకు అనేది, అయ్యో ఎందుకు అన్న ఇప్పుడు టీడీపీ అనే పార్టీ ఏమో ఇక్కడ ఉంటే ఆయన బాబు గారిని ఏదైనా దెబ్బ కొట్టి ఆయన ఇంకో పార్టీలోకి పోతే ఆయన తప్పుపట్టచ్చు. ఆ పార్టీ లేదు, సో ఆయన బాబు గారు అనుమతి తీసుకుని ఆయన ఒక మాట కూడా అనకుండా గౌరవంగా ఇంకో పార్టీలోకి వెళ్ళాడు. అందులో కూడా ఆయన పోరాటమే ఉంది. ఏంటి అంటే కేసీఆర్ గారితో యుద్ధం చేయాలి అంటే ఆయనకు ఒక ప్రధానమైన వేదిక కావాలి. ఏదో ఏ వేదిక బెటర్ అని చూసుకుని కాంగ్రెస్లోకి వెళ్ళాడు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఓన్ చేసుకోవట్లేరు, అలాగే పార్టీ బయట ఉన్న వాళ్ళు ఆయన ఇంకోలాగా మాట్లాడుతున్నారు. సో ఇది కాకుండా అసలు కాంగ్రెస్ అంటేనే రేవంత్ అన్న, ఇంకా రేవంత్ అన్న అంటేనే కాంగ్రెస్ అనేది ఎలా మనం దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళొచ్చు అనే సెన్స్లో ఉన్నప్పుడు అందుకే నీకు పొలిటికల్ సాంగ్ లాగా 3 రంగుల జెండా ఉండదు. ఆ శంకు ఆ శివుడికి సంబంధించిన ఒక ట్రాన్స్ ఉంటుంది ఆ పాటలో. సో అప్పుడు నేను స్టార్ట్ చేయడమే 3 రంగుల జెండా పెట్టి కదిలిండి అన్నాం అనుకోండి, కాంగ్రెస్ రేవంత్ అన్న అంటే కాంగ్రెస్ అనేది ఒకటి వచ్చేస్తుంది అనే దాంట్లో ఆ కాన్సెప్ట్లో చేసింది అది. జనరల్గా అయితే ఆ రోజు నాకున్న ఇంటెన్షన్ ఏంటంటే అది రేవంత్ అన్నకి వెళ్ళిపోవాలి. అంటే పొలిటికల్ పాటల ద్వారా నేను పేర్లు వేసుకోను, వాటిని పెద్దగా నేను చేశానని కూడా చెప్పుకోను, చాలా పాటలు చేశాను. కానీ ఈ పాటను కూడా ఆ రోజు ఓన్లీ కేవలం ఎక్స్క్లూజివ్ రేవంత్ అన్న కోసమే చేసిన పాట ఇది. రేవంత్ అన్నకి హెల్ప్ అయితే చాలు అనుకున్నా, కానీ అది అనుకోకుండా నాకు వెళ్ళిపోయింది. నాకన్నా ఎక్కువ నరసన్నకి ఇంకా వెళ్ళిపోయింది. ఎందుకంటే దాంట్లో పదాలు కూడా గౌరవం అనేసి అంటే రెచ్చగొట్టే విధంగా ఆ విధంగా అనిపించేవి. అదే ఆ పాట ఆల్మోస్ట్ అంటే మన అతిశక్తి కాదు కానీ ఈ దశాబ్దంలోనే పొలిటికల్ సాంగ్లకు అది ఒక మీటర్ సెట్ చేసింది. ఇంకా ఎవరు ఏ పాట చేసుకోవాలన్నా 2 రాష్ట్రాలలో నాకు తెలిసి పక్క రాష్ట్రాల్లో కూడా అలాంటి పాట చేయండి,
పాట అలా ఉండాలి అని అడుగుతారు. అందుకే నేను కూడా మళ్ళీ ఎందుకు చేసి ఫెయిల్ అవ్వడం అని అసలు ఇంకా పాటలే చేయలేదు. మనకు అలాగా ఈ సీజన్లో అసలు పొలిటికల్ పాటలే చేయలేదు. అయ్యో అంతకన్నా మంచి కూడా చేస్తారు మీరు. అంటే వాళ్ళు అది ఎలా ఉంటుంది అంటే ప్రేమ ఉండాలి. నా పని అది కాదు, నేను సినిమా మ్యూజిక్ డైరెక్టర్ని కదా. సో రేవంత్ అన్న మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి రేవంత్ అన్న కూడా ఆ పాటకు తగ్గ ఇమేజ్ ఆయనకు ఉంది కాబట్టి అది అట్లా సెట్ అయింది. అందరికీ అన్ని పాటలు సెట్ అవ్వవు. అంత ప్రేమ ఉందన్నారు కనుక అడుగుతున్నాను. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రితో అంటే మీ సాన్నిహిత్యం ఎలా ఉండేది? అంటే ఇంతవరకు ఎవరికి చెప్పని ఇన్సిడెంట్, అసలు తన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, మీతో పాటు ఎలా ఉంటారు? అంటే ఇప్పుడు ప్రజలకు ఎగ్జాంపుల్గా ఇప్పుడు అన్ని హామీలు ఇచ్చి తను ముఖ్యమంత్రి నిలదొక్కుని అన్ని పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. సో అంటే మీరు ప్రజలకు తను ఎలా చేస్తారంటే మీ దగ్గర నుంచి చూస్తారు కదా. సో తన ఈ యొక్క ముఖ్యమంత్రి తన 5 ఏళ్ల కాలంలో తను ఏ విధంగా చేయగలుగుతారని మీరు నమ్ముతున్నారు? అంటే ఇప్పుడు మీరు నా పాటల్లో ఇంత డెప్త్ని ఇంత ప్యూరిటీని వింటున్నారంటే నాకు పాటలు తప్ప ఇంకో ప్రపంచం తెలియదు, ఇంకో విషయాల గురించి నాకు అవగాహన ఉండదు. ఎప్పుడైనా నాకు అవగాహన ఉంది, ఎప్పుడైనా దాని గురించి ఆ సబ్జెక్ట్ గురించి నేను ఆలోచించాను అంటే అది పాటకు అవసరం ఉంటేనే ఆలోచిస్తాను. అంటే నాకు మ్యూజిక్ తప్ప ఇప్పుడు కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారో నాకు తెలియదు, రేవంత్ అన్న ఎందుకు గెలిచారో కూడా నాకు తెలియదు. సో కాబట్టి రేవంత్ అన్న మనిషిని కాబట్టి రేవంత్ అన్న నాకు మర్యాద ఇస్తాడు, విలువ ఇస్తాడు, నన్ను ప్రేమ ఇద్దరి మధ్య ఉంది కాబట్టి అన్న ఆశయం నెరవేరాలని ఒక అది తప్ప ఆ సిద్ధాంతాలు పాలసీల గురించి నాకు తెలియదు. అది పాట చేసేటప్పుడు మాత్రం ఆ రోజు ఆ సందర్భం గురించి మీరు నన్ను పాట చేయమన్నారు అనుకోండి, దాని గురించి నేను స్టడీ చేస్తాను, ఆలోచిస్తాను, సెర్చ్ చేస్తాను, మళ్ళీ అంతే మర్చిపోతాను, పాట అయిపోయింది అంతే. సో ఇలా రేవంత్ అన్న కూడా సేమ్ మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు నన్ను. సీఎం అయిన తర్వాత నేను నాది ఎలా ఉంటుందంటే నాకు ఒక 5 ఏళ్ళ నుంచి కోరిక ఉండే, మీకు చెప్తున్నాను, ఇంతవరకు ఎక్కడ చెప్పలే. ఏం కోరిక ఉండే అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను స్వయంగా పిలుచుకోవాలి అని. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు మనం వెళ్ళొచ్చు, ఎవరో ఒకరి ద్వారా మంత్రి ద్వారానో ఒకరి ద్వారానో సచివాలయంలో ఒక ప్రగతి భవన్లోకి వెళ్ళి ఒక ఫోటో దిగడం పెద్ద నాకు మ్యాటర్ ఏం కాదు. మీలాంటి మీడియా వాళ్ళని ఎవరినో అడిగి ఏదో మీటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళేసి దిగి రావచ్చు. అలా కాదు, ఒక నోటీస్లో ఉండాలి, ఆ పర్సన్లకు మనం నోటీస్లో ఉండాలి. వాళ్ళు మనల్ని స్పెషల్గా 2 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు అది ఎక్స్క్లూజివ్గా నాకే ఉండాలి ఆ టైం సీఎంది అని ఒక కోరిక ఉండే. అది అతియోశక్తి ఓవరా ఏమో తెలియదు కానీ నాకు ఆ సంకల్పం అది. కేసీఆర్ గారి దగ్గర ఉండి అందుకే ఏ పల్లె పిల్లోడు పాట చేసిన తర్వాత నన్ను పిలుస్తారు, నేను అలా ఉంటాను అనుకున్నా. అది ఎందుకు కారణాల వల్ల కుదరలేదు అది. సో ఆయన చుట్టూ ఉన్న మనుషులు వల్ల ప్రాబ్లం అయిందా, లేకపోతే అతనికే అసలు గుర్తులేదా, పాట ఆయనకు తెలుసు కానీ ఏమైందో తెలియదు. బట్ కేసీఆర్ గారు కూడా తప్పని నేను అనను. ఆయన ఒక అంత పెద్ద ఉన్నప్పుడు చుట్టూ ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. మధ్యలో ఆ పాట రిలీజ్ అయిన వెంటనే కరోనా ఒకటి వచ్చింది, 2 ఏళ్ల పాటు అన్ని వ్యవస్థలు బంద్ అయ్యాయి. సో అది కొంచెం గ్యాప్ వచ్చి ఉంటుంది, ఏమో తెలియదు. సో కొందరు నన్ను ఏమనే వాళ్ళు అంటే ఈ మరీ ఓవర్ యాక్షన్ చరణార్జున్ కాకపోతే ఒక పాట అంతే, ఈయన పాటగాడు అంతే కదా, ముఖ్యమంత్రులు పిలుస్తారా అంటే కామన్గా మనుషులకు ఉండే, ముఖ్యమంత్రులని పిలిచేంత ఏం చేశాడు ఈయన, ఎంత సీన్ ఏముంది అంటే ఏముంటుంది, ఏదో పోయి మనంతలో మనం పోయి అలా చుట్టూ 10 సార్లు తిరిగితే తప్ప ఒక అపాయింట్మెంట్ ఇవ్వరు మనకి అని అన్నది. నేను అట్లా ఎందుకు ఉంటుంది, మన తెలంగాణ రాష్ట్రం అనేది తీసుకుంటే ఒక్కొక్క వర్గాలను తీసుకున్నప్పుడు పాటలు, ఈ కవులు రచయితలు లేదా సంగీతం అనేది తీసుకున్నప్పుడు నేను దాంట్లో ప్రథమ వరుసలో ఉండేవాడినే కదా. అంటే నేను 2 రాష్ట్రాలు చెప్పట్లేదు, ఓన్లీ తెలంగాణ వరకు తీసుకున్నప్పుడు నేను కొంచెం ఒక ప్రథమ వరుసలో ఉండే వ్యక్తినే కదా. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు నన్ను గౌరవించుకోవడంలో తప్పే ఉంది అనే నా మీద నాకున్న నమ్మకం కావచ్చు. అది రేవంత్ అన్నతో నేను చాలా క్లోజ్ ఉండేవాడిని. రేవంత్ అన్న ఇంకా నెల రోజుల్లో సీఎం అవుతాడన్నాక కూడా నేను కలిసి పాట చేసినాము. తర్వాత అన్న కూడా నీకు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నాకు ఫ్రెండ్స్, లేదా వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్, నువ్వు వెళ్ళి కలుపుకో, నువ్వు పెద్ద సినిమాలు చేయాలి, నీ టాలెంట్కి ఏంది అసలు అది ఇదని నన్ను రేవంత్ అన్న ఎప్పుడు అంటుంటాడు. అన్నా నువ్వు నీ లక్ష్యం, నువ్వు నీ దానికోసం ఫైట్ చేయన్నా, నువ్వు అయిన తర్వాత మాదేముందని నేను అనేవాడిని. అంటే నాకు తెలుసు సినిమా అన్న ఒక పీసీసీ అధ్యక్షుడు హోదాలో చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారో నాకు తెలుసు కాబట్టి నా ప్రయత్నం, నా పోరాటం, నా వర్క్, నా పాటలు ఇట్ల ద్వారానే నాకు వాళ్ళు వాల్యూ ఇస్తారు తప్ప మనం రికమెండేషన్ చేసుకోవడం ఎందుకనేది నాకు ఉంటుంది. కట్ చేస్తే రేవంత్ అన్న సీఎం అయిపోయారు, ఆడావిడి 6 గ్యారంటీలు ఆ పనిలో ఉన్నట్టున్నారు, నన్ను పిలవలేదు. సో నేను ట్రై చేయలేదు పోవడానికి. ఒకరోజు సడన్గా ఫోన్ వచ్చింది, అన్న రమ్మన్నారు, చిన్ని నేను 11 o'clock ఇంటికి రమ్మన్నారు. వెళ్ళిపోయాను. కారు ఇట్లా దింపాను, మా చింటూ ఉంటాడు మావాడు,
వాడు వద్దులే ఇద్దరం పోతే బాగుంది, అంతమంది ఇద్దరం కలిసి పోయేది, కానీ మనకు భయం ఉంటుంది ఏదో, అంటే అది మనం ఎన్నోసార్లు 100 సార్లు పోయిన ఇల్లే, బట్ అక్కడ హడావుడేసి అంతా చూసిన తర్వాత ఏమో మళ్ళీ ఇద్దరం పోతే బాగుండేమో, నువ్వు అటు కార్లో కూర్చోపోరా నేను పోతా అని చెప్పి నేను పోయాను. నేను ఇట్లా కొంచెం ముందు పోగానే ఒక ఆఫీసర్ వచ్చాడు, నువ్వేనా చరణ్ అర్జున్ నువ్వేనా నేను అక్కడ వాళ్ళు ఇంకొకరు తీసుకెళ్ళి ఆ కింద అన్న కోసం వెయిట్ చేసే ఉంటుంది కదా ఛాంబర్, అందరూ ఎమ్మెల్యేలు ఎవరెవరో వస్తున్నారు. నేను అనుకున్నాను మనం ఇక్కడ కూర్చుంటాము, మన టర్న్ వచ్చినప్పుడు మనం పిలుస్తారు, ఒక 5 నిమిషాలు మాట్లాడతాడేమో నాతో అన్న. టక్కున కిందికి ఫోన్ వచ్చింది, చిన్నిని కింద ఎందుకు కూర్చోబెట్టారు, ఇంట్లో పైకి పంపించండి అన్నారు. అంటే పైన ఎప్పుడు నేను రేవంత్ అన్న కూర్చొని పాటలు కంపోజ్ చేసుకుని ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి వెళ్ళాను. ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాను, ఒక్కనే కూర్చున్నాను. అన్న లోపల తింటున్నారు, మరి ఏమో తెలియదు. నార్మల్గా ఎప్పుడు పోయిన ఇల్లు అందులోకి వెళ్తుంటే నేను మళ్ళీ నాకే మొహమాటం వేసి లాన్ వైపు వెళ్తున్నాను. ఆ టీ ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు, అది ఎప్పుడు చూసి ఉంటాడు కదా 10 ఏళ్ళలో నన్ను ఎప్పుడు, ఏమన్నా గిలా కూర్చోనా నువ్వు గడిపోతావే, నేను కొత్త నువ్వు పాటలు గీటలు అన్నీ చేసినోడు మీద ఇక్కడ కూర్చో అన్నాడు అని. నేను లోపలికి వెళ్ళి కూర్చున్నాను. అంటే రేవంత్ అన్న గొప్పతనం చూడండి, వాళ్ళే ఉన్నారు, ఇంకా ఆయన సీఎం అయినా కానీ ఆ 10 ఏళ్ళ నుంచి ఆయన చుట్టూ ఎవరున్నారో వాళ్ళే ఉన్నారు అక్కడ. నేను ఇంట్లో ఆ రూమ్లో కూర్చున్నా, నాకేమనిపించలే, ఎప్పుడు వచ్చినట్టే రేవంత్ అన్న ఇంటికి వచ్చినట్టే ఉంది. ఇంకా 5 మినిట్స్లో రేవంత్ అన్న వస్తాడనగా ఒక వైబ్రేషన్ స్టార్ట్ అయింది నాకు. ఏమైందంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ రూమ్లోకి నా కోసమే వస్తాడు. మీకు అర్థమైందా? ఇక్కడ ఇంకెవరో 10 మంది లేరు, వాళ్ళందరిని కలుస్తూ క్రమంలో నన్ను కలవడానికి రావట్లేడు, లేకపోతే నేను ఆయన రూమ్లోకి నేను వెళ్ళట్లేదు. ఈ 5 మినిట్స్లో ఇంకొక 5 మినిట్స్లో ఈ రూమ్లోకి ఇంకా నేను తప్ప ఇక్కడ ఎవరు లేరు, నా కోసమే వస్తాడు ఆయన. సో ఒళ్ళు కొంచెం పులకరించింది. అంటే నేను ఏదైతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులు స్వయంగా పిలుచుకోవాలని నేను కోరుకున్నానో ఆ సంకల్పం ఏ రేంజ్లో నెరవేరిందో చూడండి. పిలుచుకోవడం అంటే నేను అందరితో పాటు చిట్టీలు ఇచ్చి ఇక చిన్ని రమ్మను అని అనలే, సపరేట్గా నాకు టైం వచ్చి కూర్చోగానే ఆయన మొట్టమొదట మీరన్న మాటే అడిగారు, నేను పరిపాలన బాగానే చేస్తున్నానా, ఏమన్నా ఏంటి చిన్ని నీ సలహాలు సూచనలు ఏంటి. అసలు నాకు అర్థం కాలేదు, నాకు అంత స్థాయి ఇచ్చారా అన్న ఏంటి. నేను ఒక రాష్ట్ర ప్రభుత్వం సరే ఆయన ఎన్నో స్టడీ చేసి ఎంతో యుద్ధం చేసి ఈ రాష్ట్రం ఆయనకి ఎన్నో ఆలోచనలు అద్భుతమైన ఆశయాలు, ఒక గొప్ప విజనరీ లీడర్ దగ్గర పనిచేసిన వ్యక్తి. సో ఒక గొప్ప లీడర్తో ఫైట్ చేసి గెలిచిన వ్యక్తి. సో మనల్ని ఆ మాట అనేసరికి మనకు తెలియని కాన్ఫిడెన్స్, అది రేవంత్ అన్న గొప్పతనం. అంటే పక్కన ఉన్న వాళ్ళని అందరిని కూడా 3 గంటలు కూర్చున్నారు నాతో. 3 గంటలు అంటే వేరే వాళ్ళు కలవడానికి వచ్చినా కూడా నువ్వు ఇంట్లో మనిషి నీకెందుకు కూర్చో, వాళ్ళు మాట్లాడతారని చెప్పి వేరే విషయాలు మాట్లాడుతున్నా కూడా నేను అక్కడే కూర్చొని కిందికి దిగుతుంటే మొత్తం పిఏ అక్కడ ఉన్న వాళ్ళందరూ పట్ట నా దగ్గరకు వచ్చి సీఎంతో ఇంతసేపు కూర్చున్నాడు ఎవడు రాయి అని చెప్పి ఇంకా నా నెంబర్లు అడగడం అందరూ, సీఎం గారు ఎప్పుడు నేను ఫోన్ చేయమంటారో తెలియదు. అంటే నాకు ఎంత ఆనందం వేసిందంటే ఆ రోజు, అంటే అంతకుముందు కూడా ఉండేది బట్ దానికన్నా 100 రెట్లు ఎక్కువ నాకు రేవంత్ అన్న ఆ రోజు అది ఇచ్చాడు. ఆ రిసీవింగ్ నాకు అనిపించింది, ఏమో చేయాల్సిన అవసరం లేదు ఇంకా మనకు ఎవరు. సో ఈరోజు 3 రంగుల జెండా అనే పాట తోటి మనకు అంటే ఒక స్టార్ హీరోతే ఒక సినిమాలో ఇట్టు కొడితే ఒక పాటకి ఎంత పేరు వస్తుందో అంతకు 100 రెట్లు ఇచ్చిన నా స్టార్ హీరో రేవంత్ అన్న అయిపోయారు. సో అలాగే మనల్ని అంత గౌరవించడం, ఒక ముఖ్యమంత్రికి బాగా సన్నిహితుడు అనే పేరే ఈరోజు నాకు చాలా మందిలో విలువ తీసుకొచ్చింది. తప్పకుండా అది. సో కాబట్టి నాకు ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, నాకు ఈ రేవంత్ అన్న పరిపాలన ఎలా ఉందని మీరు అడిగినారు కాబట్టి, ఇంత రియాలిటీ ఉన్న వ్యక్తి అంటే నేను అంతమంది పాటల్లో ఊహించుకొని రాసి ఉండొచ్చు, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఉండొచ్చు, నా థాట్స్ అయి ఉండొచ్చు, కానీ నిజంలో నేనే కళ్ళతో చూసిన. ఆ రోజు కూడా మళ్ళీ అన్నాడు ఆయన, ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడైనా నేను ఏ హీరోకి ఫోన్ చేయాలి, ఏ ప్రొడ్యూసర్ ఫోన్ చేయాలి, ఏ డైరెక్టర్ ఫోన్ చేయాలి నీ గురించి అన్నాడు సినిమా కోసం. అయితే పీసీసీ అప్పుడు అన్నాడు కదా, అప్పుడు పీసీసీ అన్నావు కదా, ఇప్పుడు సీఎంని కదా నేను, ఇప్పుడు ఎవరు చేయాలి చెప్పు అన్నాడు. అన్న కూడా నేను మళ్ళీ ఏం చెప్పానంటే, అన్న వాళ్ళు నా ప్రతిభను బట్టి అవకాశాలను బట్టి వస్తారు, వాళ్ళందరికీ నేను తెలిసి సినిమా ఇండస్ట్రీలో నేను తెలియని వాళ్ళు ఎవరు లేరు, నేను వెళ్తే ఎవరైనా రిసీవ్ చేసుకుంటారు, కానీ ఒక అవకాశం ఇవ్వాలంటే దానికి లెక్క ఉంటుంది. నాకు వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆ బిల్డప్గా ఉండేలాగా ఒక మంచి స్టూడియో వీడియో అలాంటివి ఏదైనా ఉంటే చూడండి అని చెప్పాను. ఓకే, కమింగ్ టు ద మూవీస్ కదా, సో భవనం చేశారు, భవనంలో యాదమ్మ సాంగ్, సో దాంట్లో నరసన్న గొంతు చాలా బాగుంది. సో అది ఎలా జరిగింది ఆ మూవీ, దాని గురించి చెప్తారా? అదే సూపర్ గుడ్ అనే బ్యానర్, ఇప్పుడే పెద్ద బ్యానర్ చాలా సినిమాలు చేస్తూ ఉంటాం మనం, కానీ కొన్ని అవి రీచ్ అవ్వవు సరిగ్గా మంచి. ఇప్పుడు
నేను యూట్యూబ్ పెట్టుకోవడానికి, యూట్యూబ్లో ఇండిపెండెంట్ సాంగ్స్ చేయడానికి, ఇప్పుడు నేను లెగరా సంబయ్య అని ఇవన్నీ నా ఛానల్లో పాడించాను కాబట్టి ఆ పాట బయటికి వెళ్ళింది. ఇదే ఏదో ఒక చిన్న సినిమాలో చేసి ఉంటే వెళ్ళకపోయేది, రీచ్ అవ్వదు. సో కానీ ఒక బ్యానర్ ఉంటే బాగుంటుందని చెప్పి నాకు ఒక కోరిక ఉండేది, ఎప్పుడు పెద్ద బ్యానర్లలో పనిచేయాలని. సడన్గా సూపర్ గుడ్ లాంటి ఒక బ్యానర్లో అవకాశం రావడం, అది థ్రిల్లర్ హారర్ సినిమా అనేసరికి హారర్ సినిమాలో పాటలు ఉండవు. సూపర్ గుడ్ అంటే చిన్నప్పటి నుంచి మనం రాజా, నువ్వు వస్తావని, అలాంటి సూర్యవంశం సినిమాలలో పాటలు చిన్నప్పుడు విని మనకు పాటల వైపు ఆకర్షితులైనాం. అట్లాంటి బ్యానర్లో మనకు మ్యూజిక్ డైరెక్షన్ ఆఫర్ వచ్చింది. వీళ్ళేమో హారర్ సినిమా అంటున్నారు ఏంట్రా అనుకున్నా, కానీ ఆ డైరెక్టర్ గారు దాంట్లో కూడా మంచి సిచ్యుయేషన్స్, 2 మాస్ పాటలు, ఒక మంచి మెలోడీ పాట పెట్టారు. సో దాంట్లో యాదమ్మ వచ్చినప్పుడు మంగ్లీతో పాడించినాక నరసన్నకి ఏంటంటే ఎంత బయట మా ఇద్దరికి పొలిటికల్గా ఎన్ని ఇట్లు వచ్చిన ఆయనకి ఎంత ఉన్నా సినిమాల్లో ఒక మంచి పాట పాడాలని ఉండేది, అన్నకు ఉండేది, నాకు కూడా ఉండేది ఆయన సినిమాలు కూడా పాడాలని. సో చాలా సినిమాల్లో నాకు వేరే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పిలిచి పాపం ఫస్ట్ ట్రాక్ పాడించి తర్వాత ఏదో జరిగి అవి వద్దనుకోవడాలు, అలా చాలాసార్లు డిసప్పాయింట్ అవుతూ ఫీల్ అయ్యేవాడు నా దగ్గరికి వచ్చి ఇక్కడ స్టూడియోలో. ఆ సినిమాలో పాడాంచిని వాళ్ళు తీసేశారు, నేను బాగా పాడాను, నాకన్నా ఉంటుంది కదా పాపం. ఆయన మీద ఆయనకు ఈరోజు మనందరం ఓహో ఆహా అంటున్న నరసన్నకు ఆయనలో ఒక చిన్నపిల్లాడు ఉంటాడు, ఆయన పాట వస్తుంటే థియేటర్కి వెళ్తే ఎవడు పట్టించుకోకపోయినా ఆయన విజిలేస్తాడు. ఏదైనా చిన్న చిన్న సినిమాల్లో అంటే ఆయన వాయిస్ మీద ఆయనకు ఆ నమ్మకం ఈరోజు నిజమై ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. కానీ ముందు నుంచి ఆయనకు ఆ నమ్మకం ఉండేది. సో సినిమాలు కూడా పాడాలనే ఆ కోరిక కూడా ఉండే. సరే నాకు వాళ్ళు వేరే ఛాన్స్ ఇచ్చారు, వేరే పెద్ద సింగర్స్, కానీ నేను కూడా నరసన్న పాడితేనే బాగుంటుంది అనుకున్నాం. మంగ్లీ కూడా సపోర్ట్ చేసి, సో బయట సింగర్స్ రావాలి మనకి, ఇంకా మంచి మన వాళ్ళందరూ సినిమాల్లో ఉండాలని దాంతో చేసాం. ఆ సూపర్ గుడ్డుకు, ఆ బాలాచారి గారికి, ఆ వేద, ఆదిత్య మ్యూజిక్ అందరు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము ఒకటి అనుకుంటే దాన్ని వాళ్ళందరూ సపోర్ట్ చేసినందుకు. దాంట్లో ధనరాజు గారు, కమెడియన్స్ అంతా అంటే ఇట్లా వాళ్ళతో మీకు ఎలా ఉండేది అనుబంధం, అంటే మీకు ఇంట్రాక్షన్ ఉండేదా? లేదు, ఆ సినిమా అంతా దానికి కూడా ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు ఫస్ట్, చివరిలో నాకు వచ్చింది. బట్ వాళ్ళందరూ నా ఫ్రెండ్సే బయట, ధనరాజు, తాగుబోతు రమేష్, అఖిలక శంకర్, సప్తగిరి అందరూ నా ఫ్రెండ్సే కదా. అందరూ వాళ్ళందరికీ వాళ్ళకి ఉండే ఏకైక ఆప్షన్ ఫస్ట్ నేనే ఉంటాను అందరికీ. ఉన్న నలుగురికి ఎవరు వాళ్ళు ఏ సినిమాలు చేసినా కూడా చరణ్ అర్జున్ మ్యూజిక్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు విమానం సినిమా వచ్చింది కూడా ధనరాజు వల్లే నాకు. ఓకే, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అన్నారు కదా. అవును. సో దాంట్లో ఇంతకుముందు మీరు పాట కూడా అంటే రాశారు. సో అంటే ఇప్పుడు దాంట్లో సినిమా చేయబోతున్నారు అంటే రామ్ చరణ్ గారితో చేశారు కదా, అంటే ఆ సినిమా ఏమైనా చేయబోతున్నారు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి? చెప్పలేము. అంటే ఇందాక అన్నట్టుగా నా అంతటా వాళ్ళే రావాలంటే నేను అది పొలిటికల్ అన్న, సినిమాకి అట్లా కుదరదు. సినిమాకి మనమే ప్రయత్నించుకోవాలి. బట్ మనం ఎంత ప్రయత్నించినా మనం కూడా ట్రెండింగ్లో ఉండాలి. మన పాటలు అవన్నీ కూడా టైంకి వర్కౌట్ అవ్వాలి, డైరెక్టర్కి ఇంప్రెస్ అవ్వాలి. సో వాళ్ళు అనుకుంటే మనల్ని తీసుకెళ్తారు. బట్ ఇప్పుడున్న వైబ్రేషన్స్ బట్టి చూస్తూ ఉంటే అన్ని మంచి సినిమాలు, మంచి బ్యానర్లని కొంచెం ముందుకు వస్తున్నాయి. అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు పీపుల్స్ మీడియా వాళ్ళదో సినిమా ఉంది, లగ్గం అని ఒక సినిమా ఉంది. అలాగే సిల్లీ మంక్స్ వాళ్ళది ఒకటి, రాజారమ్యం ఉంది, సీతా కళ్యాణ వైభోగం, జయహో 10 సినిమాలు దాకా ఉన్నాయి. ఇంకా పెద్ద సినిమాలు కూడా అప్పుడే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను పెన్నీని నేను కలిసి చేసిన ఒక మూవీ ప్రమోషనల్ సాంగ్ చేసాం. ఓకే, అది కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ప్రమోషన్. ఇంకా వీటి బిజీలో పడి మరి సోషల్ అవేర్నెస్ సాంగ్స్ అంటే అప్పుడప్పుడు అది కొంచెం తగ్గినాయి. సోషల్ అందరు అదే అంటున్నారు, బట్ చెయ్యాలి. మా టీం కూడా అదే అంటున్నారు. నాకు కూడా సోషల్ మీడియా అంటే ఆ సోషల్ మీడియాలో చేసినప్పుడు పాటకు వచ్చిన ఆనందం సినిమా పాటకు వస్తులే. అంటే ఎందుకు వస్తలేదంటే సినిమా నేను అదే సరైన బ్యానర్స్, సరైన హీరోలు అలాంటి సినిమాలు కూడా పడితే సినిమాకి వచ్చేటప్పటికి చరణ్ అర్జున్ చెల్లట్లేదు అక్కడ. దానికి అన్ని యాడ్ అవ్వాలి, హీరోలు, ప్రొడక్షన్ హౌస్, వాళ్ళ ప్రమోషన్స్. ఈ ఇండిపెండెంట్ సాంగ్స్ వస్తే నా పేరుతో ఆ పాట కొంచెం ప్రజలకు కనెక్ట్ అవుతుంది. సో కాబట్టి మనకు అందులో హ్యాపీ ఉంది, కానీ మరి దాన్ని మనసు పెట్టి పూర్తిగా చేయాలి. ఈ సినిమా బిజీలో పడిపోయి మనం వాళ్ళందరి కమిట్మెంట్స్ ఒప్పుకొని వాళ్ళు షూటింగ్స్ అవన్నీ పెట్టుకుంటారు కదా, ఎప్పటికప్పుడు ఆ ప్రెజర్ ఉంటుంది కదా. ఆ ప్రెజర్లో మళ్ళీ దీని అంతా మీ అందరి మనసులను తాకేటట్టు చేయగలిగేంత టైం నాకు దొరికినప్పుడు చేయాలి. తప్పకుండా అవి చేయాలి. మీకు పెద్ద మూవీస్ రావాలి, కంపల్సరీ చేస్తారు. ఫోకస్ అనేది కాన్సన్ట్రేషన్ అంతా పెద్ద సినిమాలు చేయాలనేది దాని మీద పడింది. మ్యూజిక్ డైరెక్టర్గా ట్రాక్లో పడి, ఎందుకంటే నన్ను నమ్ముకొని నా టీము, సింగర్స్, మ్యూజిషియన్స్ చెన్నైలో, బాంబేలో, ఫ్లోరిడాలో, బెంగళూరులో, దుబాయ్లో కూడా ఉంటారు నా టీం మ్యూజిషియన్స్. అలాగే సింగర్స్ కూడా ఉంటారు. సో సినిమాలు చేస్తేనే వాళ్ళకి నేను ఏమైనా చేయగలను. ఇప్పుడు ప్రైవేట్ సాంగ్ల ద్వారా, ఇండిపెండెంట్ సాంగ్స్ ద్వారా పేరు వస్తుంది అంతే, వస్తుంది. కానీ వాళ్ళకి లైఫ్ కూడా రావాలి అంటే సినిమాలే చేయాలి.
సో అందుకని ఇప్పుడు సినిమాలు అంటే నా నీడ్ కూడా కొన్ని సబ్జెక్టులు సపరేట్గా నా చరణే అయితే బాగుంటుంది అనుకుని వచ్చేవాళ్ళు ఈ మధ్య ఎక్కువయ్యారు. సో అందుకని సినిమాల మీద ఫోకస్ పెట్టడం వల్ల ఇండిపెండెంట్ సాంగ్స్ తగ్గినాయి. అమ్మ ఒక శివుడు సాంగ్ పాడండి, ఒకటి శివుడు సాంగ్. లేసిరార లింగయ్యో చూసి పోర లింగయ్య, ఆవు పాలు తెచ్చినము ఆవు పాలు, ఆవు పాల వాసనకు ఆవు పాల వాసనకు ఆవు పాల వాసనకు వలిగి పన్నెవ లింగయ్య, లేసిరార లింగయ్యో చూసి పోర లింగయ్య. సో ఖచ్చితంగా చరణార్జున్ గారి హస్తవాసి చాలా మంచిది. ఎందుకంటే ఎంతోమంది చూసాం, కనకవ్వ, మంగ్లీ వాళ్ళ లాంటి ప్రముఖ సింగర్లను చూసాము. సో మీరు కూడా అదే స్థాయికి వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. అలాగే మీ చరణార్జున్ గారు మీకు కూడా మీరు కంపోజింగ్లో వచ్చి మేము డిస్టర్బ్ చేసాము, అయినా సరే మాకు టైం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.